పవన్ ఎందుకు మౌనం పాటిస్తున్నారు? అసలు నా ఇంటెలిజెన్స్ వాడుకుంటే ఇంటెలిజెన్సా? అరే టక్కుమని ఇక్కడ 59 వాళ్ళ దగ్గర ఉన్న 29 కలిపితే ఎంత అని ఎంత? ఇదో ప్రశ్న సమాధానం ఎంత? 59 29 84 59 29 84. మ్యాథ్స్ చదువుకోలే? నాకు తెలియదు కదా. దీనికి సమాధానం చెప్పాలంటే ఆయన మౌనం వీడాలి. నువ్వెవడరా మధ్యలో? అసలు నువ్వెవడేరా మధ్యలో? ఆయన మౌనం విడితే ఈ ప్రశ్నకు అర్థం ఉండదు. పవన్ ఎందుకు మౌనం పాటిస్తున్నారు? ఈ ప్రశ్నకు పవన్ ఎలాగూ సమాధానం చెప్పరు. యువర్ ఆనర్ ఇతను ఏం మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. నాకు కూడా ఏం అర్థమైతలేదు సార్. వెతక్క 3 జవాబులు దొరికాయి. చెప్పరా కాకినాడలో పుట్టిన కాకి నా కొడక. ఆన్సర్ నెంబర్ 1, పవన్ మౌనం వెనుక ఉన్నది వ్యూహాత్మకం. ఎవరు చెప్పారు? ఎవరో చెప్తే నమ్ముతా నేను. వాళ్ళే చెప్పారు. కర్మరా బాబు. ఆన్సర్ నెంబర్ 2, ఏమీ చేయలేకపోతున్నామన్న నిర్వేదం. అదెవరు చెప్పారు? అదెవరో చెప్తే నమ్ముతా నేను. వాళ్ళే చెప్పారు. వీడు తింగరమాలోకం. ఆన్సర్ నెంబర్ 3, తన వారికి మేలు జరిగితే అంతే చాలన్న స్వలాభం. ఈ మూడింటిలో ఒకటి కావచ్చు లేదా 3 కావచ్చు. కంట్రోల్ ఎవరు సార్? అది కాదు బొక్కజీ. అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్స్ వాడతో మనకేంటి సార్? తిరుపతి తొక్కిసలాట ఘటన అయినా లోకేష్ ను సీఎం ను చేయాలన్న డిమాండ్ పైన, తన జిల్లాలో లోకేష్ సన్నిహితులే అధికారులుగా బాధ్యతలు తీసుకోవటం పైన ఆయన అసంతృప్తితో రగిలిపోతున్నారు. నీ ఏదో తెలితే లేడీస్ దగ్గర చూపించు, మా దగ్గర కాదు. శాంతి భద్రతలు గాలి కుదిరేయడం, సూపర్ 6 హామీలను ఎగ్గొట్టడం, కూటమికి చెడ్డ పేరు తేవచ్చు. కానీ నాశనం అయిపోండి. తనకు మాత్రం ఆ మరక అంటకూడదని ఆయన విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఓన్ ఇమేజ్ బిల్డ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో తనకు కావలసిన వారికి ఈ ప్రభుత్వం ద్వారా ఎలాంటి లబ్ధి చేకూర్చాలో పక్కా ప్లానింగ్ తో అడుగులేస్తున్నారు. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. ఓవరాల్ గా కొన్ని జరగకూడదనుకున్నా, కొన్ని జరగాలని బలంగా కోరుకున్నా అన్నింటికీ మౌనమే సరైన మార్గమని ఆయన భావిస్తున్నట్టున్నారు. అఫ్ కోర్స్ విశ్లేషణలు ఎన్నైనా ఉండొచ్చు, సరైన సమాధానం మాత్రం పవన్ కళ్యాణ్ దగ్గర మాత్రమే ఉంది. నిన్ను పుట్టించిన ఆ దేవుడు కనపడితే సెల్లో వేసేస్తాను. ఆయన సమాధానం చెప్పాలి. మరీ కఠినమైన ప్రశ్నలేమీ కావు, వెరీ సింపుల్ క్వశ్చన్స్. ఓ 10 ఉన్నాయి, అవేంటో ఒక్కసారి చూద్దాం. ఇంకా క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ రా, కొంచెం ఈజీగా ఉన్నది అడగాలి. అసలు ఏం జరుగుతుంది కూటమిలో? ఎదురు చూడటమే కరెక్ట్. చంద్రబాబు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అని ఒక వ్యూహాత్మకంగా ఆయన మౌనం పాటిస్తున్నారా? నువ్వు ఇరికించడం తప్ప నువ్వు ఇరికెట్టవా? కొంపలు పుచ్చుకుంటావు తప్ప నీ కొంప కాల్చుకుంటావా? ఏం మాట్లాడతావు నువ్వు? పురంలో గంజాయి బ్యాచ్ పెరిగిపోయిందని, ఈవ్ టీజింగ్ చేసేవాళ్లు పెరిగిపోయారని, నేరాలు ఘోరాలు జరిగిపోతున్నాయని. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. గతంలో శాంతి భద్రతలపైన ఆయన మాట్లాడిన అంశం కూడా మనకు తెలుసు. హోంమంత్రి ఎలాగా ఫెయిల్ అయ్యారని చాలా గట్టిగానే మాట్లాడారు. జరుగుతున్నాయి, మనం అనుకున్నది నెరవేరుతోంది మన ప్రభుత్వంలో, మనం ఎందుకు మాట్లాడాలి? ఏమైనా జరిగిన రాష్ట్రంలో మనకెందుకని మౌనంగా ఉన్నారా? ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? అలాగే ఆయన సోదరుడైనటువంటి నాగబాబు గారికి త్వరలోనే మంత్రి పదవి ఇవ్వబోతున్నారు. ఏమి జ్ఞానం ఉందో, ఏమి బుద్ధి ఉందో, ఏమి నీకు బుర్ర పని చేస్తా ఉందా, పని చేయడం లేదా, నాకైతే అర్థమే కావడం. ఆయన్ని కేబినెట్ లో చూడబోతున్నారు. అంతకంటే ప్రధానమైంది ఏంటంటే లోకేష్ గారు సీఎం అవుతారని, ఆ కేబినెట్ లోనే నాగబాబు గారు మంత్రి గారు అవుతారని రకరకాల వార్తలు. నీకు భలే హ్యాపీ ఉండదు కదరా? నీకా లేదురా, నీకు సమ్మగా ఉండదు. ఎక్కడ చూసినా సోషల్ మీడియా వేదికగా అయితే మరీ ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఇందులో వాస్తవం ఎంత ఉందనేది మాత్రం కొంత టైం, ఎక్కువ టైం కూడా లేదు. నీ ఫీలింగ్స్ అనేది చెప్పారని బయట ఉంటాను లేదు. ఒక 3 నెలల కాలంలోనే వాస్తవాలేంటో మన ముందుకు వచ్చేస్తాయి. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన